హీరో నితిన్కు హిట్ లేక చాలా కాలమైంది. కొద్ది నెలల క్రితమే విడుదలైన 'రాబిన్ హుడ్' బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'తమ్ముడు' సినిమాపై నితిన్ భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయనని, ఇక నుంచి మంచి సినిమాలు చేస్తానంటూ ప్రకటించాడు కూడా. మరోవైపు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు కూడా నితిన్ 'తమ్ముడు' సినిమాకి హైప్ ఎంత తీసుకురావాలో అంత తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాతోటి నితిన్ కమ్బ్యాక్ గ్యారంటీ అంటూ కూడా చెప్పుకొచ్చాడు. 'తమ్ముడు' సినిమాతోటి నితిన్ ఇక హిట్స్ బాట్ పడతాడు చూడండి అంటూ పదే పదే దిల్ రాజు చెప్పిన సంగతి తెలిసిందే. 'తమ్ముడు' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ అటు నితిన్ చెప్పినట్టు ఇటు నిర్మాత దిల్ రాజు చెప్పిన విషయాలు ఏవీ కూడా ఈ 'తమ్ముడు' సినిమాతోటి నిజం కాలేదనే చెప్పొచ్చు. 'తమ్ముడు' సినిమాలో ఏదైనా కాస్త కొత్తదనం ఉంది అంటే విలన్ పాత్ర పోషించిన సౌరవ్ సత్యదేవ్కుండే సమస్య దాన్ని చూపించిన విధానమే. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు చోటు చేసుకుని పెద్ద ఎత్తున కార్మికులు చనిపోతారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కంపెనీ యాజమాని రాజకీయ నాయకులకు కోట్ల రూపాయల్లో ముడుపులు అందజేస్తాడు. నిజాయితీపరులైన అధికారిని కూడా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తాడు. ఈ అధికారి పాత్రలో లయ కనిపించింది. ఇచ్చిన మాట మీద నిలబడే అధికారినిగా ఈ ఫ్యాక్టరీ యాజమానికి మధ్య సాగే ఘర్షణతోనే సినిమా కథ అంతా నడుస్తుంది. ఎలాగైనా సరే ఆమెను తన దారికి తెప్పించుకొని ప్రభుత్వానికి ఇచ్చే నివేదికపై సంతకం చేయించుకోవడానికి ఆ కంపెనీ యాజమాని విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. కానీ ఆమె కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అందుకు నో చెప్తుంది. అక్క ఇచ్చిన మాటను నిలబెట్టేందుకు తమ్ముడు చేసిన సాయం ఏంటి? ఈ మొత్తం ప్రయాణంలో చిన్నప్పుడే దూరమైన తమ్ముడిని అక్క తిరిగి అక్కను చేర్చుకుందా లేదా అన్నదే ఈ మూవీ. నితిన్ అక్కగా ఈ సినిమాలో లయ కనిపించింది. ఆమె చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చింది. నితిన్కి జోడీగా వర్ష బొల్లమ్మ నటించినా కూడా వీళ్ళిద్దరి మధ్య పెద్దగా ఈ సినిమాలో లవ్ ట్రాక్ ఏమీ లేదు. మరో కీలక పాత్రలో కనిపించిన సప్తమి గౌడ రోల్ కాస్త వెరైటీగా ఉందని చెప్పొచ్చు. ఒక జాతరకు వెళ్ళి వచ్చే సమయంలో ఫ్యాక్టరీ ప్రమాదంపై తుది నివేదిక ఇవ్వాల్సిన లయ ఫ్యామిలీకి విలన్ గ్యాంగ్కు మధ్య వచ్చే ఫైటింగ్ సీన్స్ ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాయని చెప్పాలి. సినిమా మొత్తంలో ఎక్కడ కూడా ఒకటంటే ఒకటి కూడా థ్రిల్ కలిగించే సన్నివేశాలు ఉండవని చెప్పొచ్చు. సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా కూడా కథలో దమ్ము లేకపోవడంతో ఇది పెద్దగా ఉపయోగపడలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్నా కూడా 'తమ్ముడు' సినిమా నితిన్కు మరోసారి నిరాశను మిగిల్చిందనే చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.